వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా కర్జికాయలు చేస్తున్నామండి. ఈ కర్జికాయలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అండి. వీటికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. బొంబాయి రవ్వ, బెల్లం, శనగపప్పు, యాలకుల పొడి మరియు తరిగిన కొబ్బరి, చిటికెడు ఉప్పు, నీళ్ళు, ఆయిల్, మైదా పిండి. బొంబాయి రవ్వలో కొంచెం సాల్ట్ వేసి దాన్ని వాటర్తో కలపాలండి. మిక్స్ చేసుకున్న డోని మనం ఏం చేయాలంటేనండి, ఈ కవర్లో పెట్టుకొని 1 గంట సేపు రెస్ట్ ఇవ్వాలండి. ఇలా కవర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా తడిగుడ్డతో అయినా కవర్ చేయొచ్చు. ముందుగా శనగపప్పుని మనం ఇలా విసురుకొని పిండిలా చేయాలండి. ఈ పిండిలో మనం బెల్లం యాడ్ చేయాలి. పప్పుల పొడి, బెల్లం కలిపిన మిక్చర్ ఇలా ఉంటుందండి. దీని తర్వాత మళ్ళీ ఏంటంటే తిరగలో మళ్ళీ తిప్పాలి. తిప్పిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఉన్న మిశ్రమంలో మనం ఏం చేయాలంటే యాలకుల పొడి, కొబ్బరి పొడి 2 యాడ్ చేయాలన్నమాట. ఈ మిశ్రమాన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా కొబ్బరి పొడి అన్ని కజ్జికాయలకు వచ్చే రకంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం కజ్జికాయల వల్ల ఉపయోగం ఏంటంటే షుగర్ పేషెంట్ కూడా ఎన్నైనా తినొచ్చు అంటండి. అందుకని బెల్లంతో చేసిన అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనే ఉద్దేశంతో బెల్లం కజ్జికాయలు చేస్తున్నాం. బెల్లంతో కాదు, కొంతమంది చక్కెరతో కూడా చేస్తూ ఉంటారు. ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ పిండి ఉంది కదండి, చివరికి 1 అవర్ రెస్ట్ తర్వాత ఇలా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట కజ్జికాయలకి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం రేకులు చేయాలండి. తర్వాత ఆ రేకులు చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగో ఇలా ఉండలు చేసుకున్నామండి. ఇలా ఉండలు చేసిన తర్వాత రేకులు చేస్తాము. అన్ని ఉండలు ఒకేసారి చేయకూడదండి, అందుకని మేము ఒక 25% చేసాము, ఇంకా 75% అలానే ఉంది. ఇదిగో ఇలా రేకులు చేసుకోవాలండి. ఇలా రేకులు చేసుకున్న తర్వాత దీంట్లో మనం పిండి పెట్టాలి. ఇందాక మీకు చెప్పాను కదా, అన్నీ ఒకేసారి ఎందుకు చేయకూడదని. ఒకేసారి చేస్తే ఏంటంటే మనకి ఈ ఉండలు డ్రై అయిపోతాయండి. డ్రై కాకుండా ఉండడానికి అలా చేస్తాం అనమాట. ఇందాక మనం చూపించాం కదండి మైదా పిండి. ఆ మైదా పిండి ఎందుకంటే ఆ ఉండలు అంటుకోకుండా ఉండడానికి యూజ్ చేస్తాము. ఈ రేకులోకి ఈ పిండి పెట్టాలండి. మనం పిండి పెట్టేటప్పుడు అంచులు తగలకూడదండి. ఎందుకంటే అంచులు తగిలిందంటే మనం నూనెలో వేయించేటప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే లోపల ఉన్న పిండి మొత్తం బయటకు వచ్చేసి నూనె అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకని కొంచెం చాకచక్యంగా చేయాలి మనం. ఫోల్డ్ చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసిన కజ్జికాయని మనం నూనెలో వేయించాలి. సింపుల్ మెథడ్ అండి. ఇప్పుడు అల్లే కజ్జికాయ చూపిస్తానండి మీకు. అల్లిన తర్వాత కజ్జికాయ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇంకో పక్క మనం ఆయిల్ని వేడి చేస్తున్నామండి. ఎందుకు అన్నీ ఒకేసారి చేయాలంటే అటు పక్క ఒకరు చేస్తున్నారు, ఇటు పక్క ఇంకొకరు ఆయిల్లో ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కజ్జికాయ డ్రై అయిందంటే అది స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. అలా కాకుండా మనం త్వరగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. నూనె వేడేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఏ ఫుడ్ అయిన తర్వాత మాత్రం మితంగా తింటే బాగానే ఉంటుందండి, అతిగా తింటే ఏదైనా ప్రాబ్లమే. ఈ కజ్జికాయలను కూడా ఎక్కువగా తినకూడదు అంటారు. ఎక్కువగా తింటే మోషన్స్ అయితే అంటారు. నాకు కొంతమంది ఏం చెప్పారంటే కజ్జికాయలు ఎక్కువ తిని చికెన్ తిన్నా కానీ మోషన్స్ అయితే అంటారు. సో ఇది నిజమో కాదో మీరే చెప్పాలి. ఈ కజ్జికాయల గురించి ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. ఇలా ఒక పక్క వేగిన తర్వాత మళ్ళీ మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. కార్న్ఫ్లవర్లో మీరు కొంచెం వాటర్ వేసి మిశ్రమాన్ని నీట్గా కలిపేసి ఆ మిశ్రమాన్ని మనం ఆయిల్లో వేసామంటే ఆయిల్లో ఉన్న డస్ట్ అంతా ఈ కార్న్ఫ్లవర్ పట్టేస్తుందండి. ఈ పట్టేసిన దాన్ని తీసేస్తే మనకి ఎంతో కొంత ఆ ఆయిల్ క్లీన్ అవుతుంది.
ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాత ఆయిల్లో ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కర్జికాయలు చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మీరు కూడా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు లేకపోతే ఫ్రీ టైంలో మాత్రమే ట్రై చేయండి. ఇప్పుడు మేము చేసే కర్జికాయలు ఆల్మోస్ట్ 300 పీసులు అండి. ఇవి చేయడానికి మాకు 5 కావాల్సి వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, మనం సూజీతో చేసాం కాబట్టి, అంటే బొంబాయి రవ్వతో చేసాం కాబట్టి ఈ కలర్ వస్తే చాలండి. ఎందుకంటే ఎక్కువ అయితే కొంచెం ఈ కర్జికాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోధుమ పిండి కూడా చేస్తారు, కానీ ఇది మంచి మెథడు.